అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేం. నో షుగర్ కోటింగ్, నథింగ్ అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు. అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హారన్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో అది ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునేది అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రం శక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాదికి మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డాము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మేడం 2025లో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త మంచి ఫలితాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఏంటి అంటే వీళ్ళకి గురువు ఎప్పుడైతే మే నుంచి మారుతారో అప్పటి నుంచి చాలా బాగుంది. అంతవరకు కాస్తంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఉద్యోగం పరంలో వచ్చి మార్పులు రాకుండా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే శని భగవానుడు రాహు యోగిస్తున్నప్పటికీ కూడా కష్టాలు తప్పవు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మెయిన్ అన్నిటికంటే రాశిలోనే గురువు ఉన్నాడు. సో గురువు ఇప్పుడున్న పరిస్థితిలో వక్రించి ఉన్నారు, తర్వాత ఆయన నార్మల్ స్థితికి వచ్చి తర్వాత మిథునంలోకి మే నుంచి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు అనేది చాలా చాలా యోగ్యమైంది. అంటే ఆర్థిక అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. తర్వాత వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు బ్రహ్మాండంగా అయ్యి మంచి ఇంటికి కుటుంబాల్లోంచి రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంది. తర్వాత విద్యార్థులకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి విదేశాల్లో చదువుకోవాలనే అవకాశాలు రావడం అవన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు కూడా జనవరి నుంచి ప్రయత్నం చేసేవాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ జనవరి నుంచి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఫలితాలు వస్తాయంటే మే నుంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక వీసా కోసం ప్రయత్నం చేశారంటో వాళ్ళ వీసా ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి వాళ్ళకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మార్పు అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రయత్నం అది చేయాలి కదా. సో అందుకని ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ప్రయత్న లోపం లేకుండా వీళ్ళు ప్రతి పని వీళ్ళు చేసుకుంటూ వెళితే అన్ని అవకాశాలు వస్తాయి. సో ఎందుకంటే ద్వితీయంలో ఎప్పుడైతే మిథున రాశిలోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో వీళ్ళకి అన్ని కూడా చాలా అనుకూలంగా అసలు నానా విధములుగా ధనాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కాస్త ఆర్థికంగా బాగుంటుంది. ఇప్పుడు దాకా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో చాలా మంది వృషభ రాశి బాగుంది, రాశిలో గురువు ఉన్నారు కనుక, రాశాధిపతి శుక్రుడు కూడా బాగున్నారు కనుక ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుంది కదా, అన్ని మంచి జరుగుతుంది అంటే అంత మంచి మాకు కనబడట్లేదండి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ మెయిన్ అన్నిటికంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఆ రాశిలో ఉన్నారో ఆ రాశిలో కంటే పక్క రాశిలో ఉండడం వల్ల, ద్వితీయంలో ఉండడం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడి నుంచి చూసే చూపు కానీ వీక్షణ కానీ ఇక్కడ ఏమైంది పాపగ్రహాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బందులు, పాప ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు మారడం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు, శుభకార్యాలు, శుభయోగాలు. ఒక్క విషయం కాదు, అన్ని వృషభ రాశి వాళ్ళకి ఏ రంగాల్లో రాణించాలనుకున్నా అన్ని రంగాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో వ్యాపారాల విషయంలో వస్తే స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ 2025 సంవత్సరం వృషభ రాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఎంత అనుకూలంగా ఉందంటే
ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చి సో మీరు చేయగలుగుతారు. సో ఉద్యోగ ప్రయత్నం కోసం చాలా రోజులు చేస్తున్న వాళ్ళు కూడా రావట్లేదు ఉద్యోగాలు, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాలని వాళ్ళకి ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడం, మంచి పొజిషన్లో జాబ్ రావడం జరుగుతుంది. మహిళలకు మంచి శుభవార్త మంచి శుభవార్తలు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవించి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చాలా రోజుల నుంచి ఆర్థిక ఇబ్బంది అందరూ ఏంటంటే రాసి బాగుంది చాలా బాగుంది చెప్పినా ఆర్థికపరమైన ఇబ్బంది ఏంటంటే ఇది బయటపడట్లేదు. అది అలా ఇబ్బంది అలా నడుస్తుంది. మనీ ఫ్లోనే కావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి అంటే ఇక్కడ నుంచి ధనం రావడానికి, ధనం సంపాదించుకోవడానికి కారణం ఉంటాయి. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారంటే నలుగురికి ఉద్యోగాలు రావడము, లేకపోతే నలుగురు వ్యాపారాల్లో మంచి రాణింపు గుర్తింపు రావడము జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా ఏంటి ఒకరు సంపాదిస్తే 4-5 తినాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అందరికీ సంపాదన చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకైనా, యాక్టర్స్గా ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా సూపర్గా పనిచేస్తుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా బాగుందని, బ్రహ్మాండంగా ఈ 2025 సంవత్సరం వృషభ రాశికి బాగుందని చెప్పచ్చు. అలాగే హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది మేడం? అలాగే చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చే మాసం కూడా ఏంటంటే నెంబర్ కాంబినేషన్ కొంచెం చూస్తే మెయిన్ అందరికీ ఏంటంటే అన్ని బాగున్నప్పటికీ కాస్త హెల్త్ అనేది డ్యామేజ్ అనేది కనిపిస్తుంది. సో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ వృషభ రాశి వాళ్ళు ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫుడ్ విషయం చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి, ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంది తినాలనుకుంటుంటారు. సో బ్రహ్మాండంగా వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వృషభ రాశి వాళ్ళు. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. దుర్గా పూజ, దేవి ఖడ్గమాల, దుర్గ సప్తశ్లోకి పారాయణ, చండీ హోమము ఇవి చేయించుకుంటూ వెళ్తే ఇంకా మంచి అభివృద్ధిలోకి వచ్చి బాగా అనుకూలంగా బాగుంటుంది జీవితం అంతా. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. అంటే ఇవన్నీ చెప్పేది మన గోచార ఫలితాలు. సో వాళ్ళ జన్మ జాతకంలో కూడా ఇలాంటి యోగాలు అంటే దశలు కానీ అంతర్దశలు కానీ యోగించే దశల్లో ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పిన ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. అయితే జాతకంలో కొంతమందికి ఈ యోగాలు బాగాలేనప్పుడు చెప్పే ఫలితాలు బాగున్నట్టు అనిపిస్తే గానీ దాన్ని అనుభవించలేకపోతారు. అంటే అన్ని బాగానే ఉన్నాయి, అన్ని జరుగుతాయి కానీ మాకెందుకు ధనం రావట్లేదు అని అనేవి ఉండవు కానీ, మాకెందుకు మంచి సంబంధం రావట్లేదని కానీ, మాకెందుకు వివాహం అవ్వట్లేదని కానీ, ఇలాంటి అన్ని సందేహాలు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతకాల్లో ఏదైతే గ్రహస్థితి నడుస్తుందో ఆ గ్రహస్థితి ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ గోచర ఫలితాలన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి, అవి యోగిస్తాయి అన్నమాట. 2025లో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.